స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ 14,191 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ శాలరీ ఎంత వస్తుందంటే ఫస్ట్ మంత్ శాలరీ అరౌండ్ 35,000 వస్తుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ January 7th. ఈరోజు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చి January 7th. ఈ వెబ్సైట్లో మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరిలో ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ ఉంటుంది. ఇక్కడ వ్యాకెన్సీస్ వచ్చి స్టేట్ వైజ్గా ఉంటాయి. మనం ఏదో ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మనం ఏ స్టేట్కి అప్లై చేస్తామో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మనకు రాయడం మాట్లాడడం తెలిసి ఉండాలా. నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఒకవేళ సెలెక్ట్ అయితే. లాంగ్వేజ్ టెస్ట్ అనేది 10th or 12th స్టాండర్డ్లో లోకల్ లాంగ్వేజ్ చదువుంటే వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ వ్యాకెన్సీస్ చూద్దాం. హైదరాబాద్ సర్కిల్ వ్యాకెన్సీస్ ఎస్సీ వచ్చి 54 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 23 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 92 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 34 పోస్టులు ఉన్నాయి. జనరల్ 139 ఉన్నాయి. టోటల్ 342. ఈ స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ. ఇప్పుడు ఆంధ్ర స్టూడెంట్స్ కూడా హైదరాబాద్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. మన 10th క్లాస్ సర్టిఫికేట్లో తెలుగు అనేది ఉంటుంది కాబట్టి మనకు లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఏపీలో టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 50 ఉన్నాయి. హైదరాబాద్లో 342 ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర స్టూడెంట్స్ హైదరాబాద్కి అప్లై చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం మన స్టూడెంట్స్ అంతా బెంగళూరు సైడ్ అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే కట్ ఆఫ్స్ తక్కువ ఉంటాయి. కానీ ఈసారి వ్యాకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం హైదరాబాద్కి అప్లై చేసుకుంటే మేలు. 342 వ్యాకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. నియర్ బై స్టేట్ తమిళనాడులో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి? 336. ఎస్సీ 63, ఎస్టీ 3, ఓబీసీ 90, ఈడబ్ల్యూఎస్ 33, జనరల్ 147. నెక్స్ట్ ఈ జాబ్ అప్లై చేసుకునేదానికి ఏజ్ లిమిట్ వచ్చి 20 to 28 years. ఏజ్ ఏ డేట్కి కౌంట్ చేస్తారు? 1/4/2024. నెక్స్ట్ మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నెక్స్ట్ April 2nd, 1996 తర్వాత ఉండాలా. అదేవిధంగా April 1st, 2004 కన్నా ముందు పుట్టి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది అప్లై చేసుకునేదానికి. నార్మల్గా ఏజ్ లిమిట్ 28 years కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళు 28+3 31 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏదో ఒక డిగ్రీ ఉంటే చాలు. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. 1 hour డ్యూరేషన్. ఇక్కడ 3 sections ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్. ఇంగ్లీష్ 30 questions ఉంటాయి. 30 marks. ఎంత టైంలో చేయాలి మనం? 20 minutes. అర్థమెటిక్ వచ్చి 35 questions, 35 marks. ఎంత టైంలో చేయాలా? 20 minutes. అంటే 1 questionని అరౌండ్ 30 seconds లోపల చేయాలి. రీజనింగ్ 35 questions ఉంటాయి. 35 marks. ఎంత టైంలో చేయాలి మనం? 20 minutes. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ వచ్చి 1/4. నెక్స్ట్
ఇక్కడ ప్రిలిమ్స్లో పాస్ అయితే మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు కదా, ఏ రేషియోలో సెలెక్ట్ చేస్తారు? 1:10. నెక్స్ట్ మెయిన్స్లో 4 సెక్షన్స్ ఉంటాయి: ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇంగ్లీష్ వచ్చి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఎంత టైంలో చేయాలి మనం? 35 మినిట్స్. అర్థమెటిక్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్. రీజనింగ్ 50 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 మినిట్స్. టోటల్ 190 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఎంత టైంలో చేయాలి మనం? 2 అవర్స్ 40 మినిట్స్. మనం ఫైనల్ సెలెక్షన్ దేని బేస్ మీద ఉంటుందంటే, మనకు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదే మన సెలక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి 10 days బిఫోర్ మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్కి 10 days ముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫీజు ఎంత అంటే 750 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు లేదు. ఫస్ట్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే, లాజికల్ రీజనింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్, డైరెక్షన్, ఆల్ఫాబెట్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, టేబులేషన్, సిలాయిజం, బ్లడ్ రిలేషన్, ఇన్పుట్ అవుట్పుట్, కోడింగ్ డీకోడింగ్. నెక్స్ట్ అర్థమెటిక్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే, సింప్లిఫికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, అలిగేషన్స్ అండ్ మిక్చర్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సట్స్ అండ్ ఇండిసెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, నెంబర్ సిస్టమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రీడింగ్ కంప్రెషన్, క్లోజ్ టెస్ట్, పారాజింపుల్స్, మిస్లేనియస్, ఫిలప్స్. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్, పారాగ్రాఫ్ కంప్లీషన్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎంత అంటే, మన స్టేట్కి 56.50. అంటే 100 మార్క్స్కి మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే 56.50. ఇయర్ కట్ ఆఫ్ అరౌండ్ 60 to 70 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ అదే తమిళనాడు వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, 65.50. నెక్స్ట్ తెలంగాణకి ఎంత ఉందో చూద్దాము. తెలంగాణకి చాలా తక్కువ ఉంది. తెలంగాణలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంది. కాబట్టి తెలంగాణ అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. కానీ ఒకటేమంటే, మనం ఏ సర్కిల్కి అప్లై చేసుకుంటామో అక్కడే పోస్టింగ్ వస్తుంది, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. సపోజ్ మనం తెలంగాణకి అప్లై చేసుకొని తెలంగాణలో జాబ్ వచ్చిందంటే ఇంకా ఆ స్టేట్లోనే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ అనాలసిస్ చూద్దాం. ఇంగ్లీష్ వచ్చి 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ 8 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్. రీడింగ్ కాంప్రెషన్ నుంచి 8 మార్క్స్, ఎర్రర్ డిడక్షన్ 5 మార్క్స్, వర్డ్స్ యూసేజ్ 3 మార్క్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 5 మార్క్స్, వర్డ్ స్వాపింగ్ 4 మార్క్స్, క్లోజ్ టెస్ట్ 5 మార్క్స్. ఈ 6 టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే మనం ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. రీజనింగ్ పేపర్ లాస్ట్ ఇయర్ ఎస్బీఐ క్లర్క్ రీజనింగ్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. పజిల్స్, అది కూడా రో అరేంజ్మెంట్ పజిల్స్ 5 మార్క్స్కి ఇచ్చారు. సర్క్యులర్ పజిల్ 5 మార్క్స్కి ఇచ్చారు. ఫ్లోర్ బేస్డ్ పజిల్ 5 మార్క్స్, సిలాయిజం 3 మార్క్స్, ఇన్ఈక్వాలిటీస్ 3 మార్క్స్, బ్లడ్ రిలేషన్ 4 మార్క్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 4 మార్క్స్, మీనింగ్ఫుల్ వర్డ్స్ 1 మార్క్స్, పేరింగ్ 1 మార్క్. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 4 మార్క్స్. టోటల్ రీజనింగ్
35 మార్క్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్లో ఈ 5 టాపిక్స్ నేర్చుకుంటే ఈజీగా మనం 20 to 25 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ మీద 5 క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ బార్ గ్రాఫ్ ఇచ్చారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే బార్ గ్రాఫ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, పై చార్ట్ కానీ ఇస్తారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తారు. ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కేస్లెట్ డిఐ 6 మార్క్స్కి ఇచ్చారు. రాంగ్ నెంబర్ సిరీస్ 6 మార్క్స్. సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ వచ్చి 10 మార్క్స్. అర్థమెటిక్ అంటే రిమైనింగ్ అర్థమెటిక్ టాపిక్స్ అన్నిటి నుంచి 8 మార్క్స్ ఇచ్చారు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, పార్ట్నర్షిప్, రేషియోస్, వీటి నుంచి 8 మార్క్స్కి ఇచ్చారు. మనం అబౌవ్ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే, దీంతో పాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద ఫోకస్ చేస్తే ఈ 5 టాపిక్స్ నుంచే 20 to 25 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ అర్థమెటిక్ అన్ని టాపిక్స్ నుంచి 10 to 15 మార్క్స్ వస్తాయి. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. అంటే అరౌండ్ 45 డేస్ ఉంది ఈ రోజు నుంచి. మన యూట్యూబ్ ఛానల్లో అర్థమెటిక్ టాపిక్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది ఎస్బీఐ క్లర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ మెయిన్గా 5 టాపిక్స్ ఉంటాయి. ఆ 5 టాపిక్స్ నుంచే 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 5 టాపిక్స్ వచ్చి డేటా ఇంటర్ప్రిటేషన్, కేస్లెట్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్. ఈ 5 టాపిక్స్ మనం బాగా నేర్చుకుంటే ఇక్కడ అర్థమెటిక్ ఉండేది 35 క్వశ్చన్స్, మనకు ఉండే టైము 20 minutes. మనం ఈ క్వశ్చన్స్ చేసే కొందుకే మ్యాక్సిమం టైం అయిపోతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మనం తక్కువ టైంలో చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే షార్ట్ కట్స్ మనకు తెలియాలా. ప్రతి క్వశ్చన్ని మనం అరౌండ్ 30 సెకండ్స్లో ఎలా చేయాలని మన యూట్యూబ్ ఛానల్లో ఈ 45 డేస్లో మొత్తం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా నేర్పించడం జరుగుతుంది. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.